కిడ్నీ ఫంక్షనాలిటీకి బేసిక్గా ఇప్పుడు చూడండి ఈ ఆర్మ్ సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో అలాగనే కిడ్నీ ఫంక్షనింగ్కి కూడా నెఫ్రాన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అంట. సో ఆ నెఫ్రాన్స్ అనేటివి కొన్ని మిలియన్స్ ఉంటాయంట. ఒక్కొక్క నెఫ్రాన్కి సెల్స్ ఉంటాయి కదా, కణాలు, దానికైతే ఎలాగైతే షేప్ ఉంటుందో అలా నెఫ్రాన్కి కూడా ఓన్ షేప్ అండ్ ఐడెంటిటీ ఉంటుందంట మన కిడ్నీలో. అండ్ మోస్ట్ ఆఫ్ ద కిడ్నీ ఫిల్ట్రేషన్కి నెఫ్రాన్ అనేదే ప్రామినెంట్ రోల్ అంట. అంటే ఈ ఫిల్ట్రేషన్ పనైనా, టాక్సిన్స్ బయటికి పంపించడానికైనా, మినరల్స్ని బ్యాలెన్స్ చేయడానికైనా, పొటాషియం లెవెల్స్ని మెయింటైన్ చేయడానికైనా, సోడియం లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికైనా, వీటన్నిటికీ కూడా కిడ్నీకి ఏదైనా సపోర్ట్ చేస్తుంది అంటే అది నెఫ్రాన్స్ అంట. అండ్ ఎప్పుడైతే మన కిడ్నీ ఫంక్షనింగ్ ఎఫెక్ట్ పడుతుందో అప్పుడు నెఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో, పుట్టిండేటి ఉంటాయి కదా, ప్రతిరోజు చాలా కణాలు పుడుతుంటే చచ్చిపోతుంటాయి. అలాగనే నెఫ్రాన్స్కి సంబంధించి కూడా చిన్న నెఫ్రాన్స్ అంటే బేబీ నెఫ్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి త్వరగా డ్యామేజ్ అయిపోతాయంట. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, షుగరు, బీపీ, థైరాయిడ్ బారిన పడి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతున్నప్పుడు అవి త్వరగా డ్యామేజ్ జరుగుతాయంట.